హాయ్ అండి, వెల్కమ్ బై టు మై ఛానల్. ఈరోజు నేను కర్రీ వచ్చేసి ములక్కాయ టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అది నేను వీడియో అనేది ఎప్పుడు పెట్టలేదు కాబట్టి ఈరోజు వీడియో అనేది ఆ కర్రీ చేసి చూపిస్తాను మీకు. అలాగే ఈరోజు నైటు మా చెల్లి బర్త్డే ఉంది, మా పిన్ని వాళ్ళ అమ్మాయిది. మొన్న వచ్చింది కదా మా చెల్లి సాత్విక, తన బర్త్డే ఈరోజు. అయితే నైట్ మేము తొందరగా వెళ్ళిపోవాలి, అంటే రమ్మన్న తొందరగానే. ఇంకా నైట్ అక్కడికి వెళ్ళాక అక్కడ బర్త్డే పార్టీ కూడా మీకు చూపిస్తాను మేము ఎలా చేసుకున్నాం అనేది. నిన్న నైట్ వచ్చి బట్టలు అంట్లో మొత్తం నేను తోమేసి ఉతికేసాను బట్టలని. ఇంకా పని ఏం లేదండి, ఇంకా కర్రీ ఒకటి చూపిస్తాను ఎలా చేస్తున్నాను అనేది. ఇంకా తర్వాత సాయంత్రం ఇంకా మీ తిన్న కొంచెం 4-5 ప్లేట్లు వస్తాయి కూడా కడిగేసేసి ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఇంకా నేను పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఇంకా నేను ఇక్కడికి రాగానే చెప్పాను కదండి ములక్కాయ అలాగే టమాటా కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకొని ఇలా కళాయిలు అయితే వేసేసుకున్నాను, అది వేగుతూ ఉంటుంది కదా. ఇంక ఇది వేగే లోపల టమాటాలు అలాగే ములక్కాయలు కూడా కోసేసుకుందామని చెప్పి అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇంకా దానికి కూరకి ఎంత కావాలో అన్ని టమాటాలు అయితే తీసుకున్నాను గ్రేవీ కోసం. ఇలా టమాటాలు అలాగే ములక్కాయలు అన్నీ కట్ చేసేసుకున్నాను. ములక్కాయలు వచ్చి ఒక 2 రోజులు అయిందండి తీసుకొని, అందుకే కొంచెం ఎండిపోయినట్టు కనబడుతున్నాయి. వెంటనే వండలేదు నేను. ఇంకా ములక్కాయ పప్పుచారు చేద్దాం అనుకున్నా, లేకపోతే సాంబార్ అయినా చేద్దాం అనుకున్నా, కానీ ఏం కుదరలేదండి. ఇంకా టమాటా అలాగే కర్రీ అయితే చేసేస్తున్నాను, ములక్కాయ కర్రీ. ఇంకా పచ్చిమిరకాయలు కూడా వేసేసాను, కరివేపాకు కూడా ఎండిపోయింది, ఇంకా అది కూడా వేసేసి ఇలా తిప్పేసాను మొత్తము. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా అన్నీ తొందరగా ఎండిపోతున్నాయి అలాగే కుళ్ళిపోతున్నాయి. ఇంకా చిన్నగా ఎప్పటికీ అంటే ఏ రోజు వండుకోవాలో ఇంకా ఆ రోజు తెచ్చుకొని వండుకోవడమే, ఇంకా 2 రోజుల ముందు తెచ్చుకోవడానికి వీలు లేదండి. ఇంకా కూరగాయలన్నీ ఇంకా వల్లిపోతూ ఉంటాయి, ఇంకా బెండకాయలు కానీ వంకాయలు కానీ ఇంక ఎండిపోతూ ఉంటాయి ముందే తెచ్చుకోకుండా. ఇంకా ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవాలి. ఇంకా కూర వేగుతుంది కదా, ఇంకా చింతపండు అయితే నానబెట్టేస్తున్నాను. ఇంక ఇది కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మొత్తం వేగిన తర్వాత నేను కోసి పెట్టుకున్న టమాటాలు ములక్కాయలు కూడా వేసేసుకున్నాను. ఉప్పు అయితే ముందుగానే వేసాను, అందుకని కొంచెం పసుపు వేస్తున్నాను. ఇంకా పసుపు వేసి మొత్తం కలబెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ తొక్కులు అవన్నీ ఉన్నాయి కదండి, అవి మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇంకా ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కారం వేసేసి సిమ్లో పెట్టేశానండి, మొత్తం కలిపేసుకొని. ఇంక ఈ లోపల చింతపండు నానబెట్టాను కదా, అది కూడా మొత్తం ఇలా గుజ్జు మొత్తం తీసేసాను. ఇంకా తీసేసి అది దాంట్లో వేసేసాను. అది వచ్చి నా చేతి మీద కొంచెం నూనె మరగబడింది, అది అలా మచ్చబడిపోయిందని చూపిస్తున్నా. ఇదిగోండి, ఇంకా ఈ పులుసు కూడా దాంట్లో వేసేసి ఒక 10 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు కానీ అలా మగ్గనిస్తే ఇంకా కర్రీ అయితే అయిపోద్ది. దీంట్లో కావాలనుకుంటే ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. ఇంకా లాస్ట్లో ఇది కొంచెం మగ్గిన తర్వాత, అంటే మొత్తం చింతపండే కాకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను, పులుపు ఎక్కువ కాకుండా. మా వారికి అయితే ఎక్కువ పుల్లగా ఉంటే ఇష్టము, నాకైతే అసలు పుల్లగా ఉంటేనే తినబుద్ధి అవ్వదు. ఇంకా ఆయన కోసం అని కొంచెం పుల్లగానే చేశాను. ఇంకా లాస్ట్లో ఇలా కొంచెం కొత్తిమీర వేసేస్తే ఇంకా కర్రీ అనేది అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది కర్రీ. ఇంకా కర్రీ అయితే బాగా వచ్చింది కదండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీ. ఇంకా మధ్యాహ్నం తినేసామండి, మా వారు కూడా వచ్చి తినేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ 4:35 అలా అవుతుంది టైం వచ్చేసి. ఇంకా బాబాయ్ వాళ్ళు అయితే 7:30 కల్లా అక్కడ ఉండాలన్నారు, తొందరగా చేసేద్దాము. ఇంకా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కదా దూర ప్రయాణాలు అని చెప్పి, ఇంకా మేము కూడా తొందరగా అయితే వెళ్ళిపోయాము. ఎక్కువ ఇక్కడ నుంచి వీడియో అయితే తీయలేదు. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా పాపకి ఏదైనా డ్రెస్ తీసుకుందామని చెప్పి చెల్లికి ఇంకా షాప్కి వచ్చామండి, మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇది. ఇంకా ఇక్కడికైతే వచ్చామన్నమాట, ఏదైనా డ్రెస్ తీసుకున్నాం మంచిది అని చెప్పి. ఏదైనా గాగ్రా తీసుకుందాం అనుకుంటే తను అన్నీ చాలా మంచి వర్క్ డ్రెస్సులు ఉన్నాయి తనకి, ఏం వేసుకున్నా ఏడ్చిద్ది, నాకు గుచ్చుకుంటుంది, నాకు వద్దని చెప్పి. ఇంకా అందుకని చెప్పి ఇలా సింపుల్గా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం, ఎల్లో కలర్ డ్రెస్ ఉంది కదా అదైతే తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మేము వెళ్ళేసరికి పిల్లని కూడా రెడీ చేయలేదు చెల్లిని. ఇంకా మా పిన్ని అయితే వీడియో తీయొద్దు నన్ను అంటుంది, ఇంకా తీసాను. ఇంకా మా చెల్లి ఏమో ఇంకా రెడీ అయిపోయారండి. ఇంకా పైకి వెళ్ళిపోయాము అందరము డాబా పైకి. ఇంక ఇక్కడ నుంచి బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిందండి. బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే మా పిన్ని వాళ్ళు మేమందరం అయితే వెళ్ళాము, చెల్లి వాళ్ళు కూడా వచ్చారండి. ఇక్కడ నుంచి చూసేయండి ఎలా స్టార్ట్ అయింది అనేది. స్తుతించి ఆరాధించే కృప దయచేస్తారు. సమస్తం మీ చేతులకు అప్పగించుకోవచ్చు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. బా
బాబాయ్ సరిపోయింది నీళ్ళుగా వద్దు తాడ దగ్గర రా పెట్టినానమ్మా ఇది చూడండమ్మా భలే ఉంది మీ హ్యాండ్ ఏది తీస్తున్నా ఏం చేసి ఇది చూడు వేసి పెట్టినప్పుడు ఇదిగోండి తినొచ్చి మా పెద్ద చెల్లి ఇంకా ఒకరి తర్వాత ఒకరు పెట్టేశారు కేక్ అనేది. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళకి కేకు అలాగే బూందీ లడ్డు అలా పెట్టేశారు ప్లేట్లో. ఇంకా అన్నం తిన్నాక తీసుకొని తినేవాళ్ళు తింటున్నారు. ఇంకా పిల్లలందరిని తీసుకొని నేనైతే కిందకి వెళ్ళిపోయాను, పైన అల్లరి చేస్తున్నారని. ఇంకా కింద పిల్లలకైతే పెట్టేశాను. వీడియో ఎవరినైనా తీయమని చెప్పి అన్నాను కానీ ఎవరి వల్ల కుదరలేదండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళని చూసుకుంటున్నారు, ఎవరు ఫోన్ పట్టుకొని అంత ఖాళీగా ఎవరు లేరు, అందరూ బిజీగా తిరుగుతున్నారు. ఇంకా ఉన్న వీడియోలే మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి పెద్ద చెల్లి వచ్చి ఇంకా బర్త్డే గర్ల్కి ఇలా గిఫ్ట్గా ఇచ్చింది వాచి అనేది. ఇంకా అలాగే బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా కొన్ని గిఫ్ట్లు అయితే తీసుకొచ్చారు. ఇయర్ రింగ్స్ అలాగే ఒక బాక్స్ అలాగే స్కూల్కి వెళ్ళే ప్యాడ్ ఇవన్నీ తీసుకొచ్చారండి తనకి. ఇంకా ఇంకో గిఫ్ట్ కూడా తనకి ఇచ్చింది, బైబుల్ అంట. ఇది తన చర్చికి వెళ్ళింది కదా సండే స్కూల్కి, అందుకని పెద్ద బైబుల్ ఇచ్చింది ఇంకా తనకి ఉంటుందని. ఇంకా మా పిన్ని పిల్లలండి వీళ్ళు వచ్చి ఇంకా వీళ్ళు కూడా డైరీ మిల్క్ ఇచ్చారండి, చాక్లెట్స్. ఇంకా ఆ రోజు అది ఇవ్వగానే పిల్లలందరూ తిన్నారు ఇంకా తీసుకొని. ఇంకా ఆ రోజు బర్త్డే గర్ల్ అయితే చాలా హ్యాపీగా ఉంది, బాగా జరిగింది ఫంక్షన్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.